అన్నిటికీ బదులిచ్చే దేవుడు అయ్యా, నా ప్రార్థనకి చెవియొగ్గే దేవుడు అయ్యా, నా ప్రార్థనని చూచే దేవుడు, వినే దేవుడు, నా హృదయం మొరని వినే దేవుడు అయ్యా. నువ్వు సర్వ శరీరులు నీ దగ్గరికి వచ్చేదరు. ఈ మొదటి నియమం ఏంటిదంటే, మొట్టమొదటిగా ప్రార్థనలో వాక్యానుసరమైన నియమం ఏంటిదంటే, యూ మస్ట్ ఆస్క్. నవ్వులాట్లాగా ఉంది కదండి. ఏంటి, అడగటమే కదా ప్రార్థన, అడగటమే కదా ప్రార్థన, మరలా అడగాలి అని అంటారు. ఏంటి అని అంటారు చాలామంది. అడగటము అని అంటే మీలో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ అవర్ లార్డ్స్ చర్చ్. నిజంగా ఎంతో అతిశయాస్పదంగా ఉందండి. ఏంటిదంటే, మీరందరూ కూడా ప్రార్థన అంటే స్వరములెత్తి, నోరు వెప్పి, చేతులెత్తి, మోకరించి, కొంతమంది అయితే సాష్టాంగపడి ప్రార్థన చేస్తుంటారు. కానీ చాలామందికి అలవాటు ఉంటుంది. ఏంటిదంటే, దేవుని సన్నిధిలో నోరు విప్పరు, నోరు అస్సలు మెదగదు, ఇటు అటు తిరగదు, మౌనంగా ఎంత నిటారుగా నిలబడి ఏదో దేవునికి ఒక పెద్ద సేవ చేస్తున్న భావముతో చాలామంది దే డు నాట్ రియలీ ప్రే. మనసులో ప్రార్థన చేసుకుంటానులే. మరి ముఖ్యంగా పురుషులకి ఏముంటుంది, నేను నోరు విప్పి ప్రార్థన చేస్తే నా సిగ్గు పోతుందేమో, నా డిగ్నిటీ పోతుందేమో, నా ఈగో పోతుందేమో అని చాలామంది చెయ్యరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ ఆల్. యూ ఆల్ ఆర్ నిజంగా దేవుడిచ్చే ప్రార్థన సైనికులు, ప్రేయర్ వారియర్స్ మీరంతా. కానీ చాలామంది మౌనంగా ప్రార్థన చేస్తారు. మౌనంగా, నేను కొన్ని ప్రార్థనలు ఉంటాయి మౌనంగా చేయటమే ఇక్కడ నీకు స్తుతి అర్పించుట అని 65వ కీర్తనలో చదవము. కొన్నిసార్లు మౌనంగా ప్రార్థన చేయొచ్చండి. ఎక్కడ చేయొచ్చు మౌనంగా ప్రార్థన అంటే, మన ఉద్యోగ స్థలాల్లో, మనం చదువుకునే స్థలాల్లో, లేకపోతే మనం పని చేసే చోట్ల అందరు చుట్టుపక్కల ఉన్నప్పుడు అప్పుడు గట్టిగా ప్రార్థన చేయమంటే రాదు. కానీ ఆ సందర్భాలు మనం ఇటువంటి ప్రార్థన చేయొచ్చు. దేవా నాకు సహాయించేవా, దేవా నాకు జయము దయచేవా, దేవా నాకు విజయము దయచేవా, దేవా నాకు జ్ఞానము దయచేవా, ఈ మనుషుల మధ్యలో నాకు ఏ రీతిగా సమాధానంగా ఉండాలో నాకు నేర్పించవా అనే అటువంటి పరిస్థితుల్లో మౌనంగా ప్రార్థన చేయొచ్చు. పని చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు, వంటగదిలో ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మీ పక్కన 2-3 ఉన్నట్లయితే మీరు మౌనంగా ప్రార్థన చేయొచ్చు. మీరు ఒక్కలే వంట చేస్తున్నారంటే ధైర్యంగా గట్టిగా ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థన ఈ రీతిగా దేవుని ఆవరణంలో, లేకపోతే మీ ఏకాంతంగా మీరు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా దానికి కావాల్సింది ఏంటిదంటే, నోరు విప్పి ప్రార్థన చేయాలి. బికాజ్ నేను గత వారాల్లో చెప్పాను, మనసులో తలంపులు ఉంటాయి. ఆ తలంపుల్ని మనము మౌనంగా ప్రార్థన చేసినప్పుడు ఆ తలంపులు ఇంకో తలంపుకి జంప్ అవుతూ ఉంటుంది. ఆ తలంపు ఇంకో తలంపుకి పరధ్యానంలోకి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ప్రార్థన ఆగిపోతుంటుంది. అందుకనే గత వారంలో చెప్పాను కదండి, మరలా చెప్పమంటారా? కౌంట్ 1 to 10. మీ మనసులో గట్టిగా 1 to 10 కౌంట్ చేయండి. మీ మనసులో, గట్టి కాదు, మీ మనసులో కౌంట్ చేయండి. 1 2 3 అని కౌంట్ చేయండి. నేను ఎప్పుడైతే మీ పేరు గట్టిగా ప్రకటించండి అన్నప్పుడు మీ నోరు విప్పి మీ పేరుని ప్రకటించండి. ఓకే, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు కౌంట్? యా, స్టార్ట్. ఇప్పుడు మీ పేరుని ప్రకటించండి. మీ మనసులోన తలంపులు ఏమైనాయి? ఆగిపోయినాయి. అదే రీతిగా మనము మనసులోన ప్రార్థనలు చేస్తాం అంటే ఇట్ విల్ కీప్ జంపింగ్. పరధ్యానంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రార్థన సరిగ్గా రాదు, ప్రార్థన ఎలాగ చేయాలో రాదు. అట్లాంటి సందర్భంలో మనము గట్టిగా ప్రార్థన చేస్తే ఆ ఏకాగ్రత, ఆ ఫోకస్, మనం ఏం ప్రార్థన చేస్తున్నాం దానిపైన మనసు పెడతాము. ఫస్ట్ మనసుతో ప్రార్థన చేస్తూ, మాటలతో ప్రార్థన చేస్తే ఆత్మస్వరూపి, ఆత్మ అయిన దేవుడు మనల్ని ఎలా ప్రార్థన చేయాలో ఆయనే ఆత్మ ద్వారా నడిపిస్తాడు. ఈరోజు ఫస్ట్ థింగ్, when you pray you must ask with your mouth open, with your words. మీ నోటి మాటలతోటి అడగాలంట. లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది, మనందరికీ తెలుసు. అడుగుడి మీకు ఇవ్వబడును. అడగటం ఎలాగా అడగాలంట? నోరు విప్పి అడగాలంట. నోరు విప్పి అడగాలంట. యేసయ్య చేసిన సేవలో, యేసయ్య లోకంలో చేసిన సేవలో అనేక మంది విడిపించబడటానికి కారణము ఏంటిది అని అంటే మీరు చెప్పగలుగుతారా? దావీదు కుమారుడా నన్ను కరుణించు. అదేంటి, అదేదో పేరు పెట్టి పిలిచాడు అనుకుంటున్నారా? నో, దట్ ఈస్ అ ప్రేయర్. అదొక ప్రార్థన. దావీదు కుమారుడా నన్ను కరుణించు అనేది కూడా ప్రార్థనే. మరి ముఖ్యంగా మన ముందు ఎల్లుండ కాల్ ఫర్ రిపెంటెన్స్, ఓపెన్ డోర్స్. ఈ 3 దినాలు మనం ఏం చేయబోతున్నాం అంటే ప్రార్థనలు చేయబోతున్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. అండ్ యాజ్ యూ ప్రే గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ డోర్స్. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా?
రిపెంటెన్స్ ప్రేయర్స్, కన్ఫెషన్ ప్రేయర్స్, రినౌన్సింగ్ ప్రేయర్స్, ఇన్ని విధాల ప్రార్థనలు మన ముందున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రావాలంటే మొట్టమొదటిగా ఎలాగ ప్రార్థన చేయాలని నేర్చుకుంటే, తెలుసుకుంటే మనము ప్రార్థన చేసే విధానమే మారిపోతుందండి. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రార్థన చేస్తే ఇంకా జవాబు రాలేదేంటి అని అంటే, బికాజ్ బైబిల్ నియమం చొప్పున, ఆధ్యాత్మికంగా ఆత్మీయ నియమం చొప్పున ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా జవాబు రాదు. ఆత్మీయ బైబిల్ ప్రకారమైన నియమము చొప్పున మనం ప్రార్థన చేస్తే తప్పకుండా చూస్తామంట. ఈరోజు ప్రార్థన చేయాలంటే గట్టిగా, అంటే అందరికీ డిస్టర్బింగ్ అని నేను అనట్లేదండి, కనీసం మీకు వినబడుతుందా మీరు చేసే ప్రార్థన? కొన్నిసార్లు మొరలు ఉంటాయి. ఎలాగంటే ఇంకా డెస్పరేషన్లో, ఇంకా నా ఆసక్తి, తీవ్రమైన ఆసక్తి, డెస్పరేషన్కి కరెక్ట్ వర్డ్ తెలుగులో ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ డెస్పరేట్ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఎంతమందికి అర్థమవుతుంది డెస్పరేట్ అంటే? అంటే దెర్ ఇస్ నో వన్ ఎల్స్, ఇంకా నాకు దిక్కు ఎవరు లేరయ్యా, ఇంకా నాకు శరణము ఎవరు లేరయ్యా, నువ్వు ఒక్కడవే చేయగలుగుతావు అని ఆ డెస్పరేషన్లో దేవుని సన్నిధికి అక్కడ చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30 నుండి 34 వచనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30 నుండి 34 వచనాలు. ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఏం చేస్తారంటండి? కేకలు వేశారు. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడిగెను. హల్లెలూయా. ఈరోజు కేకలు వేస్తూ ప్రార్థన చేస్తే అంట, అక్కడ చూడండి, యేసు నిలిచి అంట, అంటే వెన్ హీ వాజ్ వాకింగ్ బై, యేసు ప్రభు అక్కడ నడుస్తున్నప్పుడు వీరి కేకలు, ఫస్ట్ టైం ఒకవేళ దేవుడు అనుకున్నాడేమో మనలాగా, మనము ప్రార్థన చేస్తే వీరు ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తున్నారులే, దీనికి అంత మనం ఆగనక్కర్లేదు అనే ప్రార్థనలుగా ఉన్నాయా మనవి? నిజంగా కొంతమంది ప్రార్థనలు ఉంటే, చేస్తున్నాను కదా ప్రార్థన అని, దెర్ ఇస్ నో డెస్పరేషన్, నిజంగా హృదయ కేక ఉండదు, హృదయంలో నుండి వచ్చే ప్రార్థన ఉండదు, హృదయంలో నుండి వచ్చే ప్రార్థన అలాగే వెళ్తున్నాడంట. కానీ వారు ఎంతగా పక్కనున్న వారు అనగద్రొక్కాలని ప్రయత్నించినప్పటికీ మరీ ఎక్కువగా కేకలు వేసిరి అంట. ఏదో ఒక్కసారి మీరు అందరూ నోరు విప్పి యేసయ్యా అని కేకలు వేస్తారా? ఆపేయండి అబ్బా, ఇంత గట్టిగా వేస్తున్నారంటే ఇంకా బిగ్గరగా వేస్తారా? యేసయ్యా అని పిలుస్తారా? అనంటే యేసయ్యని నిలిపివేయగలిగిందంట ఆ కేక. హల్లెలూయా. యేసయ్యని నిలిపివేయగలిగిన కేక, హృదయ ప్రార్థన, హృదయం నుండి వచ్చే మొర మీ దగ్గర ఉందా? యేసయ్యా అని మరి బిగ్గరగా, దావీదు కుమారుడా అని మరి బిగ్గరగా కేకలు వేసినప్పుడు అప్పుడు యేసు నిలిచి వారిని పిలిచి, నీకేం కావాలని అడిగాడంట. ఇది మన జీవితంలో కూడా నెరవేర్చబడితే ఎంత బాగుంటుంది కదా. నిజంగా విశ్వాసముతో, ఆ డెస్పరేషన్తో దేవుని సన్నిధిలో, దేవా నువ్వు తప్ప నాకు సహాయం చేయగలిగింది ఎవ్వరు లేరు అని ఈరోజు దేవుడు అడుగుతున్నాడంట, ఏం కావాలి నీకు అని అంటే, మీరు అప్పుడు ఎంత ఆరాటంతో, ఎంత హ్యాపీనెస్తో, ఎంత ఉత్సాహంతో దేవుని దగ్గరకు, నాకు తెలిసే నువ్వు చేస్తావని, ఇదయ్యా నా ప్రార్థన భారము అని దేవుని సన్నిధికి వస్తే నిశ్చయంగా కింద వచ్చిన చూస్తారా, చదువుదామండి. వారు ప్రభువా మా కన్నులు తెరవవలననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. యేసయ్య పడ్డాడంట. ఈరోజు దేవుని కనికరము పొందుకోవాలంటే, అగైన్ చెప్తున్నాను కదా, నువ్వు తప్ప నాకు దిక్కు ఎవ్వరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు సహాయం చేయగలిగింది ఎవ్వరు లేరయ్యా. నన్ను చీ అను, నన్ను ఎన్నో మాటలను, నన్ను పో అను. చాలాసార్లు చాలా సంఘాలు కొన్ని ఎలాగుంటాయి అంటే, అసలు ప్రార్థన చేయనివ్వరండి. ఎంతో బాధకరమైన విషయం, అసలు ప్రార్థన చేయనివ్వరు. ఎవరైనా చప్పట్లు కొడుతున్నా చప్పట్లు కొట్టనివ్వరు, చేతులు ఎత్తనివ్వరు. ప్రార్థన చేయాలంటే మౌనంగా చేయాలి, డిగ్నిఫైడ్గా నిలబడాలి. ఎవరైనా నోరు విప్పి ప్రార్థన చేస్తారా, పక్కన ఉన్నవారు అలాగ చూస్తారంట. ఆ చూపుకి ఈ ప్రార్థన అంతా కూడా ఆగిపోతుందంట. నిజంగా దేవుడు మనకి ఈ స్వేచ్ఛను ఇచ్చిన దాన్ని బట్టి ఎంతమంది స్తుతులు చెల్లిస్తున్నారండి, ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారండి. ట్రూలీ ఇట్ ఈస్ అ ఫ్రీడమ్. బైబిల్ అంత ఖచ్చితంగా చెప్తుంది. కేకలు వేసి మొర పెట్టారంట. అండ్ వాట్ మేడ్ జీసస్ హ్యావ్ కంపాషన్, కనికరం ఎలాగ పొందుకున్నారంటే వారి డెస్పరేషన్.
నువ్వు తప్ప నాకు సాయం చేయగలిగింది ఎవ్వరూ లేరయ్యా. ఆస్క్ ఫస్ట్. ఏ రీతిగా అడగాలంట? నోరు విప్పి అడగాలంట. కొన్ని ప్రార్థనలు మొరలుగా అడగాలంట. కొన్ని ప్రార్థనలు కేకలుగా అడగాలంట. కొన్ని ప్రార్థనలు మరీ బిగ్గరగా అడగాలంట. బికాజ్ ఇట్ షోస్ హౌ మచ్ యు నీడ్ గాడ్. యేసయ్యను నిలిపివేయగలిగిన ప్రార్థన మీ దగ్గర ఉందా? యేసయ్యను ఆపగలిగిన ప్రార్థన మీకుందా? అటువంటి ప్రార్థన నేర్చుకుందామండి. ఇఫ్ యూ రియలీ వాంట్ గాడ్ టు టచ్ యువర్ లైఫ్, నిజంగా దేవుడు మీ జీవితాన్ని ముట్టాలంటే, మీ జీవితాన్ని మార్చాలంటే, మీ జీవితంలో ఏదైనా ప్రార్థనకి జవాబు రావాలంటే ద ఓన్లీ క్రైటీరియా ఇస్ యు ఆస్క్ ఫ్రీగా మొరపెట్టాలంటే దేవుని సన్నిధి, స్వేచ్ఛగా స్తుతించాలంటే, స్వేచ్ఛగా ప్రార్థన చేయాలంట. సుంకరి ప్రార్థన మనకందరికీ తెలిసింది. ఈ గుడ్డివారి ప్రార్థన మనకందరికీ తెలిసిందే. దే డెంట్ కేర్ వాట్ అదర్స్ థాట్ అబౌట్ దెమ్. ఈ రోజు ఈ కాలంలో ఈ సంఘాలలో పక్కనున్న వారు ఏమనుకుంటారని ఆలోచిస్తూ దేవునితోటి సంబంధం పోగొట్టుకుంటున్నారండి. దేవునితోటి ఏ సంభాషణ చేయాలో అర్థం కావట్లేదండి. ఇదే ఫార్ములా, ఇదే రూల్, ఇదే లా. నేను చేతులు ఎత్తను, నేను చేతులు జోడిస్తాను, నేను మోకరించాలో, నా మోకాలు నొప్పి వస్తే మోకరించి ప్రయత్నించండి, తర్వాత అలవాటు అవుతుందండి. మీ మోకాలు నల్లబడితే అంట మీ జీవితం తెల్లబడుతుందంట. హల్లెలూయా.